మ్యాథమెటిక్స్ కూడా ఒక ఫెయిల్యూర్ స్టూడెంట్ ఒకప్పుడు. కానీ దేవుని కృపను బట్టి అన్నిట్లో ఫస్ట్ అన్నిట్లో ఫస్టే. ఎలా ఎంతకనగానే ప్యూర్‌లీ బైబుల్. అంతకంటే ఇంకొక ఫార్ములా లేదు. ఒకటే ఫార్ములా ఏంటి ఎంతకనగానే వాక్యాన్ని విన్నామా, ఆలోచించామా, అంగీకరించామా, గైకొన్నామా, ఎళ్ళిపోతున్నామా అంతే. ట్రాక్ తప్పామా బ్యాక్ స్టెప్‌లోకి వెళ్ళిపోతాం. అందుకే దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును, యెహోవా శాసనము నమ్మదగినది. బుద్ధిహీనులకు అంటే ఒకప్పుడు నేను అలాగే ఉండేవాడినండి. అలాంటి నాకు దేవుడు అంటే జ్ఞానాన్ని ఇచ్చారు. ఎంత జ్ఞానం ఇచ్చారు ఇంతకీ? మినిస్ట్రీ వర్క్స్ కావచ్చు, మన విజన్స్ కావచ్చు, ఇప్పుడు వెళ్తున్నటువంటి విధానం కావచ్చు, షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు, షార్ట్స్ కావచ్చు, ఇంకా ఎన్నో. ఇవన్నీ కూడా ప్రభు కృపను బట్టి మ్యూజిక్ విషయంలో కూడా చక్కటి నాలెడ్జ్ ఇచ్చుకుంటూ తీసుకెళ్ళిపోతున్నారు దేవుడు. అది బుద్ధిహీనంగా ఉన్న ఆ విషయంలో ఒకప్పుడు మనం దేవుడు ఏం చేశారు ఎంతకనగానే జ్ఞానం. ఏం కావాలో నీకు తెలుసు కదా, ఏం కావాలో తెలిసిన దేవునికి ఎప్పుడు ఇవ్వాలో తెలీదా? అది కూడా తెలుసు. అంటే మొత్తం ఆయనకి తెలిసినప్పుడు నీ ప్రవర్తన అంతటి మీద అధికారం తీసుకెళ్ళి ఆయనకు అప్పగించే అంతే. మన దారిలోకి అడ్డం రాకుండా చూసుకునే బాధ్యత ఆయనది.